ప్రేక్షకులకు నమస్తే. ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్రేక్షకులు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. ఇక విషయానికి వద్దాం. ధర్మస్థల కర్ణాటకలో ఒక కాంట్రవర్సీ జరిగింది. ఇది జూలై 2025లో ముసుగు కట్టుకున్న ఒక మనిషి ఒక పుర్రెని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇది నాకు ధర్మస్థలాల్లో దొరికింది, అక్కడ కొన్ని అనైతికమైనవి లేకుంటే చెడు పనులు జరుగుతున్నాయని క్లెయిమ్ చేశాడు ఈ వ్యక్తి. ముందుగా తన తలకంతా గుడ్డలు చుట్టుకున్నాడు, కవర్ చేసుకున్నాడు, తన ఐడెంటిటీ తెలియకుండా. అందుకే మాస్క్డ్ మ్యాన్ అన్నారు. తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఈ వ్యక్తి పేరు చెన్నయ్య అని. తర్వాత తాను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులు అక్కడికి వెళ్ళి కొన్ని తవ్వకాలు జరిపారు. ఎందుకంటే ఈయన క్లెయిమ్ చేసింది ఏంటి, ఒకటి, అనేక మంది ఎవరైతే మరణించారో వాళ్ళని పాతి పెట్టారు. అంటే కొందరు 10-20 అలా చాలా మందిని పాతి పెట్టారు. వాళ్ళ మీద లైంగికమైన దాడులు జరిగాయి, ముఖ్యంగా పిల్లలు, స్త్రీల మీద అని క్లెయిమ్ చేశాడు ఈ వ్యక్తి. తర్వాత దీనికి ఆధారాలు దొరికాయని కూడా క్లెయిమ్ చేశాడు. ఒక పురాణి పట్టుకొచ్చాడండి. సో తర్వాత పోలీసులు వెళ్ళారు, ఏదో సిట్ ఫామ్ అయింది, అక్కడ తవ్వకాలు జరిపారు, ఏ ఆధారం దొరకలేదు. తర్వాత కొద్ది రోజులు సాగదీశారు, నడిచింది. తర్వాత తాను ఏం క్లెయిమ్ చేశాడంటే, నన్ను ఎవరో ప్రలోభ పెట్టాడు, 50 లక్షలు ఇస్తామన్నారు, దీని వెనకాల చాలా పెద్ద మంది ఉన్నారు, 200 కోట్ల ప్రాజెక్ట్ ఉంది, ఈ ధర్మస్థల ఏదైతే పుణ్యక్షేత్రమో ఆ పుణ్యక్షేత్రాన్ని దాన్ని దూషణ చేయాలి, దాన్ని తప్పుడుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని నన్ను కొందరు ప్రలోభ పెట్టారు అని తాను అల్టిమేట్లీ సరెండర్ అయిపోయాడు. ఇది మనకు లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు ఫ్రెష్ గా వస్తున్న ట్విస్ట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ అనే యాక్టర్ కమ్యూనిస్టు. ఈయన హిందూ ధర్మానికి ఎలా వ్యతిరేకమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మాన్ని నోటికొచ్చింది మాట్లాడతాడు, రాముడి గురించి నోటికొచ్చింది మాట్లాడతాడు, స్వామి హనుమ గురించి నోటికొచ్చింది మాట్లాడతాడు, ఇస్లాం గురించి ఏం మాట్లాడాడు, క్రిస్టియానిటీ గురించి ఏం మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఆయన తల్లి మరణించినప్పుడు చర్చికి వెళ్ళి ఏదో ప్రార్థనలు చేశాడు, మళ్ళీ నేను నాస్తికుడు అని చెప్పుకుంటాడు. మన దేశంలో హిందువుల మీద దాడి జరిగితే ఒక్క మాట మాట్లాడు, కానీ పలస్తీనాలో ఉన్న ముస్లింల గురించి మాట్లాడతాడు. కమ్యూనిస్టులు ఎలా ఉంటారో క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈయనను చూస్తే కమ్యూనిస్ట్ని చూసినట్టే, ఈ ఒక్కడిని చూస్తే కమ్యూనిస్టులు ఎలా ఉంటారో మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. భారతదేశాన్ని ప్రేమించరు, హిందూ ధర్మాన్ని ప్రేమించరు, హిందువులంటే పడదు. హిందువులన్నా భారతీయ సంస్కృతి అన్నా నరాలలో విషం నింపుకొని ఉంటారు. నాగుపాముకి కేవలం కుర్రల్లోనే విషం ఉంటుందండి, కమ్యూనిస్టులకు నరాల్లో విషం ఉంటుంది. వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో హిందువులు నచ్చరు. ఇక RSS బీజేపీ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పరమ శత్రువు వీళ్ళు. మళ్ళీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గురించి ఒక మాట మాట్లాడు, తీవ్రవాదుల్ని వాటేసుకొని తిరుగుతారు. వాళ్ళు బాంబులు పెట్టి లక్షల మందిని, వేల మందిని చంపినా కూడా వాడంటే ఇష్టం. మరి RSS బీజేపీ ఎన్ని బాంబులు పెట్టి ఎంతమందిని చంపిందో నాకు తెలియదు, ఈయన చెప్పాలి మరి. సో ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ చెన్నయ్య అనేవారు ఎవరైతే ఉన్నాడో, ఈ పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు ఈయన ప్రకాష్ రాజ్తో మాట్లాడాడు. ఒక ఫోన్ కాల్ ఉంది. సో ఇది బయటికి రాగానే ఈ మనిషి చాలా రోజులు తప్పించుకున్నాడు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను, నేను క్లారిటీ ఇస్తాను అని చాలాసార్లు చెప్పి ఒక 2 days బ్యాక్ ఈయన బయటికి వచ్చి మాట్లాడాడు. ఈయన కన్ఫెస్ చేశాడండి, చెన్నయ్య అనేట ఆయన నాతో మాట్లాడాడు, నాకు ఇట్లా ఆధారాలు దొరికాయి, ధర్మస్థలలో ఇట్లా శవాలని పాతి పెట్టారు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల మీద లైంగికమైన దాడులు జరిగాయని నాకు తెలిసింది, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని నా చెప్పాడంట. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు, దాని మీద మనం విందాం ఈయన ఏమంటున్నాడు, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. పోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మరి ప్రకాష్ రాజ్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడా? ఎందుకంటే ధర్మస్థల లాంటి ఒక పుణ్యక్షేత్రాన్ని, దాని వైభవాన్ని, దాని అంటే ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని తగ్గించడానికి కొన్ని గ్యాంగులు వచ్చి 200 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయంటే వీళ్ళు ఏ లెవెల్కి వెళ్ళి తెగించగలరో, ఏ లెవెల్కి వెళ్ళి కుట్రలు చేయగలరో మనకు అర్థమవుతుంది. అంటే ఒక క్షేత్రాన్ని తగ్గించడానికి 200 కోట్లు స్పాన్సర్ చేయడానికి కొందరు దుర్మార్గులు రెడీగా ఉన్నారు. మరి దాంట్లో ఈ 200 కోట్లు ఏవైతున్నాయో దాంట్లో ఈ ప్రకాష్ రాజ్ భాగమా అంటే భాగం కాదన్నట్టు ఈయన చెప్తున్నాడు. నాకెందుకు 200 కోట్లు?
అంటే ఈ కమ్యూనిస్టు, ఈ నికృష్టులు, అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని దుర్మార్గాలైనా చేస్తారు. ఇది మనకు తెలిసిపోతుందండి ఇక్కడ. సో ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడు ఒకసారి మనం విందామండి. There was a writ petition by Chinnaya, the masterman, that he had called me and I had told, please go tell the police. సో ఈ చెన్నయ్య నా దగ్గరకు వచ్చాడు, వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళమని నేను చెప్పాను. సరే ప్రకాష్ రాజ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చర్చిలో రేపులు మర్డర్లు జరుగుతున్నాయని ఎవరైనా నీ దగ్గరికి వెళ్ళి నీ దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలే మాట్లాడితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ చర్చ్ మీద ఎంక్వైరీ చేయాలి అని నువ్వు కూడా వెళ్ళి ఎఫ్ఐఆర్ ఏమన్నా ఇయ్యగలవా? లేకుంటే ఒక మస్జిద్లో లేకుంటే ఒక మదర్సాలలో దుర్మార్గాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, అక్కడ రేపులు జరుగుతున్నాయని ఎవరన్నా నీతో అంటే దాని మీద కూడా సిట్టు వేపిచ్చి ఇలాంటి మాటలే నువ్వు మాట్లాడగలవా? నాకు తెలిసి నువ్వు మాట్లాడు. అక్కడ ఉన్నది హిందూ ధర్మం కాబట్టి, ధర్మస్థల కాబట్టి ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. నేను అనొచ్చేమో మరి. Who is asking you to tell the truth, whatever you know, and if it is true, the world will rejoice that they have found the culprits. I'll myself come and hug you. And he said, sir, I want to meet you. I said, no, you don't have to meet me because I'm not a police officer here. సో ఈయన వెళ్ళి ఫోన్ చేసినప్పుడు నేను కలుస్తాను అంటే నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు, చేయాల్సింది చేయని చెప్పారంట. ఓకే Sir, I have certain things. Please record it and send it to me. Immediately as a citizen, what should I do? Because I get an information from a fellow whom everybody is thinking, having their own speculations. He's from Mandya. There are videos, the media, and the people who believe in God, Manjunath or in Dharmasthala, they are hurt because something is happening. This should not happen whether in Dharmasthala, Bangalore, Vidhi, or any place of this world for that matter. There are women, the children, and we have cases. So I immediately knew. సో అక్కడ ధర్మస్థలంలో ఏదో జరుగుతుంది అన్నట్టు అనిపించింది కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేట్ జరగాలి. చర్చ్ మీద, మదర్సాలలో ఇన్వెస్టిగేషన్ జరగాల ప్రకాష్ రాజ్. చాలా చర్చిలలో ఈరోజు రేపులు జరుగుతున్నాయి కదా, ఇన్వెస్టిగేషన్ జరగాలంటావా? పోనీ నీ మీద జరగాలంటావా? కమ్యూనిస్టులు దేశద్రోహమైన పనులు చేస్తున్నావా, ఇన్వెస్టిగేషన్ జరగాలంటావా? ఇప్పుడు ఇస్లాంకి తీవ్రవాదానికి చాలా లింకులు ఉన్నాయి, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలంటావా? ఉమర్ ఖలీద్ని, షర్జిల్ ఇమామ్ని నువ్వు సపోర్ట్ చేస్తావు కదా, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలంటావా? అక్కడ ఈ మాటలు రావండి, ఇక్కడ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ధర్మస్థల అనేది హిందూ పుణ్యక్షేత్రం, దాన్ని బంధం చేయొచ్చు, ఇక్కడ మాత్రం వేలెట్టి చూపకూడదు. ఇంటలెక్చువలిజం అండి. There's Mr. Mohanty, whom I adore him and I respect him for his official work and of his investigative abilities. So immediately I contacted Mohan and I said, this is the man. What language did he speak? He said he doesn't speak Kannada. I don't think that, what is the speculation in media about him being a Malay? I think he's a Tamilian and he has an accent of Telugu. I'm coming and meeting you. I'm sending you the recordings. Then I went and met him. He said, thank you Prakash, this is a good evidence. You please erase it. సో ఈయన ఇన్వాల్వ్ ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. ఈయన ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళని కాంటాక్ట్ చేయడము ఇవన్నీ ముందు నుంచి ఉన్నాడు. మరి ఈయన ధర్మస్థల అనే పుణ్యక్షేత్రం వైభవం తగ్గించడానికి కుట్రలు పన్నాడు అని నేను అనుకోవచ్చా? ఓ 200 కోట్లు స్పాన్సర్ చేశారు కదా కొందరు దుర్మార్గులు ధర్మస్థల వైభవాన్ని తగ్గించి బద్నాం చేయడానికి. దాంట్లో ఈ ప్రకాష్ రాజ్ ఉన్నాడని నేను అనుకోవాల్సి వస్తుంది నాకైతే. You get any other information, you let me know. After many few months, then I kept asking him, what is it? This is happening, this Mandlaguda, we have found some body, we have found some not tallying, we are preparing the report. But this guy is turning around. He is turning around and he is now saying somebody is pushing me. So further conversations don't have with him, even if you call. And I entered the matter. Now. సో ఈ చెన్నయ్య అసలు రూపాన్ని తర్వాత బయట పెట్టాడంట అదని ఇది చెప్తున్నాడు. మరి నాకు తెలీదు ఈ విషయంలో, నాకు ఐడియా లేదు అని పక్కకు నువ్వు అప్పుడే తప్పకుండా ఉండొచ్చు కదా. అంటే ధర్మస్థల అక్కడ ఉంది, ఆ క్షేత్రం వైభవాన్ని తగ్గించాలి, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలి అనే ప్లాన్తో ఉన్నావా అప్పటి వరకు? అంటే వీడు రివర్స్ అవుతున్నాడు కాబట్టి నువ్వు కూడా రివర్స్ అయ్యావా? నాకైతే నీ మీద డౌటే ప్రకాష్ రాజ్. When the media asks, because I am always just asking, so the media asks, there's 200 crores involved, because that is what he has said in his petition, and there is a difference. So people and the media has the right. ఏమన్నంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఉన్నారో వీఆర్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్. ఉమర్ ఖాలీద్ దేశభక్తుడా? షర్జీల్ ఇమామ్ అని ఉన్నాడు కదా దేశద్రోహి, వాడు దేశద్రోహి అని చెప్తున్నాం. వాడు దేశద్రోహి కాదు, లెట్ హిమ్ ప్రూవ్. నువ్వు వచ్చి ప్రూవ్ చేయి. జస్ట్ ఆస్కింగ్. మీ కమ్యూనిస్టులను కూడా మేము జస్ట్ ఆస్కింగే, మేమేం మిమ్మల్ని తిట్టట్లా. ఇప్పుడు నువ్వేమో జస్ట్ ఆస్కింగ్ అయితే అంత జస్టిఫై అయిపోతుంది, మాలాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అయితే మేము దుర్మార్గులం అయిపోతాం. ఈ డబుల్ స్టాండర్డ్ ఏంది ప్రకాష్ రాజ్? ఈ డబుల్ స్టాండర్డ్ ఏమిటి? To know
that did I speak to Chinnaya? What did I speak to Chinnaya? Did really what Chinnaya is saying that what is the 2,200 crores or whatever it is? So I am coming here and saying yes, he spoke to me, and I immediately gave it to the SIT chief, which you can cross check with Mr. Mohanty sir. సో జస్ట్ ఆస్కింగ్ అంటున్నావు, మేము కూడా జస్ట్ ఆస్కింగ్ 200 కోట్లు పెట్టి స్థల అనే క్షేత్రం వైభవం తగ్గించడానికి కుట్రలు పన్నారు కదా కొందరు, దాంట్లో నువ్వు ఉన్నావా? జస్ట్ ఆస్కింగ్. నువ్వు ఎన్ని కోట్లు తీసుకున్నావు? జస్ట్ ఆస్కింగ్. 2 కోట్లు తీసుకున్నావా? 5 కోట్లు తీసుకున్నావా? 10 కోట్లు తీసుకున్నావా? జస్ట్ ఆస్కింగ్. నువ్వు తీసుకున్నావా నేను చెప్పట్లా, తీసుకున్నావా? జస్ట్ ఆస్కింగ్. సో అది ప్రేక్షకులు. మరి ప్రకాష్ రాజ్ అనే కమ్యూనిస్టు హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే మనిషి, ఇస్లాంని క్రైస్తవాన్ని వెనకేసి తన భుజాల స్కంధాల మీద వేసుకొని మోసే వ్యక్తి ఈ కుట్రలో ఇన్వాల్వ్ ఉన్నాడా లేదా? జస్ట్ ఆస్కింగ్ అడుగుతున్నాం అంతే. ఏం నువ్వు తీసుకున్నావని మేము బ్లేమ్ చేయట్లేదు, జస్ట్ ఆస్కింగ్. సో మీరేమంటారు ప్రేక్షకులు? ప్రకాష్ రాజ్ ఈ కుట్రలో ఇన్వాల్వ్ ఉన్నాడా? ఎందుకంటే చిన్నయ్య అనే వాడు ఎవరైతే ఈ క్షేత్ర వైభవాన్ని తప్పుబట్టి ఒక కుట్ర చేశాడు, అంటే పావు అనుకోండి, చిన్నయ్య అనేవాడు 50 లక్షలు ఇస్తామన్నారంట. సో మరి చెన్నయ్య అనేవాడికే 50 లక్షలు వస్తే నువ్వు టాప్ లెవెల్లో ఉన్నావు కదా, నువ్వెంత తీసుకొని ఉంటావు? జస్ట్ ఆస్కింగ్, చెప్పాలి మరి. సో నేనేమంటానంటే, ఏ రకంగానైతే ఈ చెన్నయ్య మీద ఇన్వెస్టిగేషన్ జరిగిందో ప్రకాష్ రాజ్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరెవరితో లింకులు ఉన్నాయి నీకు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎందుకంటే జనరల్ గా కమ్యూనిస్టులు భారతదేశం కోసం కానీ హిందూ ధర్మం కోసం కానీ ఎప్పుడు పనిచేయలేవారు, అది ఎప్పుడు దానికి అగేన్స్ట్ గానే పోతారు. కాబట్టి నీ మీద కూడా ఎంక్వైరీ జరగాలని నేను కోరుకుంటున్నాను. నీ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ నువ్వు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే నిన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నిజం ఏందో తెలియాలి కదా మాకు, నిజమేంటో మాకు తెలియాలి. వీ వాంట్ టు నో, సత్యం ఏదో తెలుసుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రేక్షకులు మరి మీరేమంటారు? ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ ఉన్నాడా? డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? మీరు చెప్పండి. సో ప్రేక్షకులు, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.